ఈరోజు నేను గుంటూరు జిల్లాలో ఉన్నాను. మామూలుగా రాయలసీమ అంతా కూడా పర్యటిస్తూ రాజకీయ రంగస్థలం స్పెషల్ లైవ్ షోలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అండ్ పార్టీలకు సంబంధించిన ప్రతినిధుల్ని ప్రశ్నిస్తూ సాగుతూ ఉన్నాం. నిజంగా ఈ ఏపీ ఎలక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతున్నాయి. ఇందులో ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కావచ్చు, టగ్ ఆఫ్ వార్ ఆ రెండు పార్టీల మధ్య నడుస్తోంది. మరోవైపు జాతీయ పార్టీలు కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఓవైపు అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెడుతోంది. అండ్ భారతీయ జనతా పార్టీ చాలా వరకు అన్యాయం చేసిందని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు లేదా వైసీపీ నాయకులు ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ బీజేపీ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మోడీ ప్రభావం ఇక్కడ కూడా ఉందని నిరూపించుకునే ప్రయత్నం ముమ్మరం చేసింది. అందులో భాగంగానే 175 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలుపుతూ ఉన్నారు. ఇంకోవైపు జనసేన ఎలాగూ ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ 5 పార్టీల మధ్య జరుగుతున్న ఈ సంకుల సమరంలో ఎవరిది పైచే అవుతుందనేది మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. కొన్ని ఇంట్రెస్టింగ్గా కనబడుతున్న అంశాల్లో ఒకటి, యాక్టర్స్ పొలిటీషియన్స్గా మారుతూ ఉన్నారు, యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించి ఎన్నికల్లో వెళుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ తమదైన శైలిలో కొంతమంది నాయకుల్ని ముందుకు తీసుకొస్తూనే యాక్టర్ అదేవిధంగా స్టార్గా కొన్ని అంశాలకు సంబంధించి సామాజిక ఉద్యమం చేస్తూ సామాజిక అంశాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ పదే టీవీల్లో కావచ్చు లేకపోతే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కావచ్చు తనదైన శైలిలో ముందుకు సాగుతున్న మాధవీలతని భారతీయ జనతా పార్టీ తరఫున రంగంలోకి దింపారు. మాధవీలత ఎలా తమ విజయం కోసం ప్రయత్నాలు చేస్తారు అండ్ ముఖ్యంగా ఎన్నికల బరిలో దిగిన తరువాత యాక్టర్గా తన ప్రస్థానాన్ని ముగించుకుంటారా, లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, వెస్ట్ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాటి గురించి మాధవీలత ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మాధవీలత మనతో ఉన్నారు. మాధవీలత గారు, యాక్టర్గా మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. బట్ వెరాజ్ పొలిటీషియన్గా యాక్టివ్ పాలిటిక్స్లో మీదైన పంథా ఉంటుందా అండ్ ఇది కేవలం ఒక గెస్ట్ అపియరెన్స్ లాగా మిగిలిపోతుందా అనే ఒక ప్రశ్న ఉంది. భారతీయ జనతా పార్టీ గెస్ట్ అపియరెన్స్ లా మిగిలిపోయే వాళ్ళకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయదు. సిన్సియర్గా వర్క్ చేయాలనుకుని పార్టీ కోసం డెడికేట్ అయ్యి వీళ్ళు నిజంగా పార్టీ కోసం సీరియస్గా ఉన్నారా, సిన్సియర్గా ఉన్నారా అని చూసే సీట్ ఇస్తారు. అండ్ దట్టు గుంటూరు వెస్ట్, ఇది చాలా ఛాలెంజింగ్ సీట్, టఫ్ సీట్, కాంపిటేటివ్ సీట్, సెంట్రల్లీ లొకేటెడ్. ఇలాంటి సీట్ని కన్నా లక్ష్మీనారాయణ గారి నియోజకవర్గం నుంచి నాకు ఇచ్చారంటే నా మీద ఎంత కాన్ఫిడెంట్ లేకపోతే ఇస్తారు. సో నేను టైంపాస్ కోసం రాజకీయాల్లోకి రాలేదు, ఫుల్ టైమ్ పాలిటిక్స్కి ఇవ్వాలని బీజేపీ పార్టీతో స్టిక్ అయినా మధ్యలో వేరే పార్టీ వాళ్ళు పిలిచినా సరే వెళ్లకుండా ఇక్కడ ఇంత వ్యతిరేకత ఉందని తెలిసినా కూడా నేను ఇందులోనే ఉన్నాను అంటే నా సీరియస్నెస్ ఏంటో మీరే అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా అభిమానించిన మీరు పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన ప్రతినిధిని ఎలా ఢీకొంటారు, జనసేనని ఎలా ఢీకొంటారు? ప్రజలకి మోడీ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అందించినటువంటి నిధులు అందించినా కూడా మాకేమీ ఇవ్వలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేసే కామెంట్స్, ఆల్ టీడీపీ నేతలన్నీ ఇక్కడ మళ్ళీ రుద్ది మీడియా ద్వారా ప్రజలకు చెప్పిన అబద్ధాలని చైతన్యవంతం చేసి ఆలోచించమని చెప్పి ఓటేయమని చెప్తాము. ఒక మంచి నాయకుల్ని ఎన్నుకున్నప్పుడే వాళ్ళకంటూ ఒక మంచి నియోజకవర్గం ఏర్పడుతుంది, వాళ్ళ సమస్యలు తీరుతాయి. వాళ్ళు ఏ సమస్యలతో అయితే ఇప్పుడు రైట్ నౌ గుంటూరు వెస్ట్ ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో, సిట్టింగ్ ఎమ్మెల్యే ఏవైతే అసలు ఇటు వాళ్ళ గవర్నమెంట్తో ఆయనకు కమ్యూనికేషన్ లేదు, పీపుల్తో ఆయనకు కమ్యూనికేషన్ లేదు, అధికారులతో కూడా ఆయనకు కమ్యూనికేషన్ లేకుండా సమస్యల మీద ఏదైతే బాధపడుతున్నారో అవి నేను అందజేస్తానని ఖచ్చితంగా చెప్తాను. అవసరమైతే కాదు, గెలిపిస్తే గుంటూరు ప్రజలకి నేను 24/7 అవైలబుల్ ఉంటాను. గుంటూరు జిల్లా రాజకీయం అంటేనే చాలా ఘాటైన రాజకీయాలు ఉంటాయి. ఇక్కడ గుంటూరు మిర్చి ఎంత ఘాటో ఇక్కడ రాజకీయాలు అంత హాట్గా ఉంటాయంటారు. నిజంగా అవన్నీ వాటిపైన అవగాహన తెచ్చుకున్నారా? అవగాహన తెచ్చుకున్నాను కాబట్టి తెచ్చుకున్నాకే గుంటూరు వెస్ట్ నేనే అడగడం జరిగింది. గుంటూరు వెస్ట్ మీరు అడిగిన తర్వాత మీకు ఓకే అన్నారా? ఓకే, నేను అడిగిన సీట్ నాకు ఇచ్చారు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. ఇంకొక ప్లేస్ తీసుకో అని కానీ లేకపోతే ఇంకోటి కానీ, అంటే నేను అడిగిన దానికి నేను ఇక్కడ ఉన్న
ప్రాబ్లమ్స్ని అవగాహన చేసుకొని ఇవి నేనైతే సాల్వ్ చేయగలను. అండ్ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ హియర్. అంటే ఇక్కడ ఫార్మర్స్ ఎక్కువ వెస్ట్లో ఉన్నారు, బట్ స్టిల్ దే ఆర్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ కేపబుల్. అంటే వాళ్ళ ప్రాబ్లమ్ని చెప్పడానికి కేపబుల్ ఉన్నారు, అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా కేపబుల్ ఉన్నారు. మేము ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన కూడా చాలా పాజిటివ్ ఉంది. జనాలు బయట మాట్లాడుకుంటున్నట్లు, అంటే మరి కోవర్ట్ పీపుల్ తప్ప ప్రజల స్పందన అయితే చాలా బాగుంది. వాళ్ళు వింటున్నారు, అర్థం చేసుకోగలుగుతున్నారు. సో దాన్ని మరికొంత ఎడ్యుకేట్ చేయగలిగే నాలెడ్జ్ నాకుంది, చెప్పగలిగే ఎంత ఫ్రీడమ్ కూడా ఉంది వాళ్ళతో నాకు. నేను వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా కలిసిపోతాను, ఏదో పొలిటీషియన్ లాగా వచ్చి హైఫై ఇలా చేతిలో వెళ్ళిపోయే టైప్ నేను అసలు కాదు. నేను చాలా నార్మల్గా ఉంటాను. గుంటూరుకి కూతవేటు దూరంలో ఇప్పుడు మనం అమరావతికి సంబంధించి ఎప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అదే చర్చ నడుస్తూ ఉంది. అమరావతికి నిధులు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం అని. మీరు ఎలా ప్రజలకు సమాధానం చెప్పబోతున్నారు? యాక్చువల్లీ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ఎలాంటి నిధులు ఉన్నాయో అన్ని నిధులు ఇచ్చారు. అండ్ మీకు తెలిసిన విషయం, చాలామందికి కూడా తెలిసిన విషయం, వాటిని కొన్ని మీడియా ఛానల్స్ దాచిపెట్టినప్పటికీ కూడా, అంటే మనకు ఎప్పుడైతే రాష్ట్రాన్ని విభజన చేశారో విభజన చట్టంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ నిధులు, ఎక్కువ పరిశ్రమలు కేవలం మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కేటాయించడం జరిగింది. కానీ అవన్నీ తీసుకొని ఎందుకు మన పక్క రాష్ట్రంలోనే కేసీఆర్ గారే అన్నారు కదా, ఏమయ్యా నిధులన్నీ దొబ్బేసేసి అబద్ధం చెప్పడానికి సిగ్గులేదని కూడా ప్రశ్నించారు ఆయన్ని. నేనంటే ఇప్పుడు ఆ పక్క రాష్ట్రం సీఎంని సపోర్ట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి నిధులు తీసుకొని కూడా ఆయన సొంత అవసరాలు తీర్చలేదని చెప్పేసి మోడీ గారి మీద వ్యతిరేకత భావాలు క్రియేట్ చేసిన తర్వాత పీపుల్ ఆర్ నాట్ స్టూపిడ్స్ అని నేను అంటున్నాను. కానీ ప్రజలకు అంత అవగాహన కల్పించడంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఇంకా పూర్తిగా అందరికీ అవగాహన కల్పించలేదనే ఒక విమర్శ కూడా ఉంది కదా. ఎందుకు కల్పించలేదంటే ప్రజలు పోను వాళ్ళే అర్థం చేసుకుంటారు. మనం పనిగట్టుకొని మన డప్పు మనమే ఎందుకు కొట్టుకోవడము. సో ప్రజలు తెలివైన వాళ్ళు అర్థం చేసుకోగలరు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు మోసం చేయాలనుకుంటున్నారు. ఏదో ఒక రోజు కొన్ని రోజులకి తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఆగిపోయింది. సో ఇప్పుడు మనకు వెళ్ళి మనం సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఉన్న 20 రోజుల్లో మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. అండ్ ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వము మోడీ గారు ఏదైతే ఆశపడ్డారో ప్రజలు తెలుసుకుంటారు వాళ్ళంతటగా వాళ్ళు అని, ఇప్పుడు అదే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన సొంత అవసరాలు తీరలేదని చెప్పేసి వ్యతిరేకత భావాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడో, ప్రత్యేక స్టేటస్ అనుకుంటూ, ఇప్పుడు అదే ఆయనకు రివర్స్ అయిందన్న విషయం ఆయనకు భస్మాసుర అస్త్రం లాగే పనిచేసింది అది ఆయనకి. గుంటూరు వెస్ట్ లో మీకు అపోనెంట్ ఎవరు? మెయిన్ అపోనెంట్ ఎవరు? వైసీపీయా, టీడీపీయా, జనసేన? ముగ్గురు అపోనెంట్సే. ఎవరు మీ ప్రధాన ప్రత్యర్థి? ప్రధాన ప్రత్యర్థి అంటే అందరూ పోటాపోటీగానే ఉన్నారు. ఓకే. కానీ లాస్ట్ టైంలో ముఖ్యంగా చాలా తక్కువ టైంలో మీకు టికెట్ అనౌన్స్ చేయడము, చాలా తక్కువ టైం ఉన్నట్టుగా కనబడుతుంది. మీరు దాన్ని అధిగమించగలరా? అంటే ఇప్పుడు నా ఒక్కదానికే కాదు కదా, భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి అన్ని స్థానాలు కూడా ఒకేసారి ప్రకటించడమే జరిగింది కదా. ఇక్కడంటే రీజనల్ పార్టీస్ కాబట్టి అవి తక్కువ టైం అంటే చాలా ప్లాన్డ్గా చేస్తున్నాం. అంటే ఒక్కొక్క డివిజన్, ఇక్కడ వెస్ట్కి 26 డివిజన్లు ఉన్నాయి. సో ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క 3 times అయినా విజిట్ చేయాలని చెప్పేసి కష్టపడి ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని మాట్లాడించాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని అయితే ఫిక్స్ అయ్యాము. ఆ టైంని కష్టపడ్డాం. అంటే ప్రజల కోసం ఫర్దర్గా నేను 5 సంవత్సరాలు సర్వీస్ చేయాలి అంటే 20 రోజుల్ని నేను ఖచ్చితంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చూసుకోవాలి. ఓకే. మిమ్మల్ని మీరు ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలకి ఎట్లా ప్రొజెక్ట్ చేసుకుంటారు? నన్ను నేను ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నా అంటే ఇప్పటి వరకు ఉన్న వెస్ట్లో ఉన్నటువంటి మేజర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, అది ఎప్పటి నుంచో ఆ సమస్య వాళ్ళని వెంటాడుతుంది. దానివల్ల వాళ్ళకి రోగాలు వస్తున్నాయి, వాళ్ళు చనిపోతున్నారు కూడా. అంటే అంత చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా ఉంది. కేంద్ర ప్రభుత్వం మొన్నే శాంక్షన్ చేసింది, కానీ స్టిల్ ఆ వర్క్స్ ఎందుకు స్లోగా జరుగుతున్నాయి? కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇక్కడ గుంటూరులో కూర్చొని పనులు అయితే చేయించదు కదా, రాష్ట్ర ప్రభుత్వం చేయించాలి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన బాధ్యతలు తీసుకొని ఉండాల్సింది, అది తీసుకోవట్లేదు. ఇష్టం వచ్చినట్లు రోడ్లు తవ్వేస్తున్నారు. అండ్ అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే అనే వ్యక్తి అసలు నిధులు కూడా తీసుకొని రాలేకపోతున్నారు అంటే ఆయన ఎంత లేజీగా ఉన్నారు అనే విషయాన్ని ప్రజలకు తెలియచెప్పి, నాకు ఓటేసినప్పుడు ఒక ఎమ్మెల్యేగా నాకు ఏ బాధ్యతలు లేని మొట్టమొదటిగా పాటించాల్సింది ఏంటంటే ప్రజలకు నేను కాంటాక్ట్లో ఉండాలి. వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళ సమస్యలతో వచ్చినప్పుడు వాళ్ళకి నేను కనిపించాలి, లేకపోతే వినిపించాలి వాళ్ళకు. మొట్టమొదటి బాధ్యత, ప్రైమరీ థింగ్. సో దాన్ని నేను 100% నేను వాళ్ళకి అవైలబుల్గా ఉంటాను. తర్వాత వాళ్ళకి వచ్చిన ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది డ్రైనేజ్ సిస్టమ్, ఎందుకంటే దానికి రిలేటెడ్ హెల్త్ ఉంది కాబట్టి, దానివల్ల ఎడ్యుకేషన్ ఉంటుంది, దానివల్లే వాళ్ళ లైఫ్ ఉంటుంది, జాబ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో దాని మీద ఫోకస్. తర్వాత రోడ్స్, తర్వాత గార్బేజ్, దానివల్ల కూడా మళ్ళీ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో గార్బేజ్ కూడా ఎక్కడ పడితే అక్కడ, అంటే కింద స్థాయి వాళ్ళు కూడా లంచాలు తీసుకుంటున్నారంటే గవర్నమెంట్తో ఎమ్మెల్యేలు ఎప్పుడైతే ప్రాపర్ కమ్యూనికేషన్లో ఉండరో
అధికారులతో కూడా ఉండరు. అధికారులతో ఉండనప్పుడు కింద స్థాయి వ్యక్తులు సరిగ్గా పని ఎలా చేస్తారు నీతిగా నిజాయితీగా? అక్కడ లేనప్పుడు సోడా అమ్ముకునే వాడి దగ్గర కూడా కమిషన్ పెట్టుకొని కమిషన్లు తీసుకొని బతికేస్తుంటే ఇక్కడ బతికే ప్రజల సంగతి ఏంటి? సో ఈ సమస్యలన్నింటినీ అయితే నేను డెఫినెట్గా క్లియర్ చేస్తాను. వెస్ట్లో ముఖ్యంగా గుంటూరులో కొంత మిర్చి యార్డ్కి వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ ఉన్న రైతులు పడే సమస్యల గురించి మేము కూడా ప్రసారం చేయడం జరిగింది. రైతుల సమస్యలు ఇంకా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మిర్చి రైతులకు సంబంధించిన కష్టాలు తీరట్లేదు. దాని గురించి మీరేం చెప్తారు? మిర్చి రైతుల కష్టాలు, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇక్కడ ఫార్మర్స్ ఎక్కువగా ఉన్నారు అంటే వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోగలరు, అలాగే సమస్యని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఆ సమస్యని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాన్ని ప్రభుత్వం దృష్టికి చాలా గట్టిగా తీసుకెళ్లి పోరాడగలిగే శక్తి ఆ ప్రాంతం ఎమ్మెల్యేకి మాత్రమే ఉంటుంది. అవసరమైతే ఇప్పుడు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. అలాంటి స్థాయి అక్కడ ఆ ప్రజల్ని పట్టించుకోలేని రైతుల్ని, మిర్చి రైతుల్ని పట్టించుకోలేనప్పుడు అక్కడ ఇంకా ఎమ్మెల్యేగా ఉండడం కూడా వేస్ట్. వెళ్ళి దాన్ని ప్రభుత్వం దృష్టిలో చాలా గట్టిగా పోరాడితేనే కదా ఒక నియోజకవర్గం నుంచి ఒక గట్టిగా ఎదురు దెబ్బ తగిలినప్పుడే వాళ్ళకి కావాల్సినవి వస్తుంది. ఏదైనా సరే కదా, పోరాడితే పోయేదేముంది, వచ్చేదేదో వచ్చే. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా ఈక్వేషన్స్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్న మాట, వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ మూడు కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, లేదా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన చెప్తున్నమాట. నిజంగా ఇప్పుడు ఈ గుంటూరు వెస్ట్కి సంబంధించి కూడా ఈవెన్ మీ పోటీ, మీరు బరిలోకి నిలబడడం కూడా కాపు సామాజిక వర్గపు ఓట్లను చీలిక తీసుకురావడం కోసం, లేదా జనసేన లేకపోతే టీడీపీకి పడే ఓట్లను చీలిక తీసుకొచ్చి వైసీపీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం అనే ఒక విమర్శ, చర్చ నడుస్తున్న పరిస్థితి. మీరేం చెప్తారు? వెస్ట్ అడిగింది నేనండి. నేను అడిగాను. అక్కడ అప్పుడు పార్టీ వాళ్ళు కులాలు మతాలు ఇవి చూసుకోరు. నేను అడిగాను, నేను కేపబులా కాదా, నేను నిజంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానా లేదా, ఎవరైతే వైసీపీ, జనసేన, టీడీపీ కంటెస్టెంట్లకి నేను పోటాపోటీగా నిలబడగలను అన్న నమ్మకం ఉన్నప్పుడే నాకు ఇచ్చారు. అక్కడ కులాల ఓట్లు ఎవరు చీలుస్తున్నారు అనేది వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయం అయిండొచ్చు. అని చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఏ పాయింట్ దొరికితే ఆ పాయింట్ మీద చంకనెక్కి కూర్చోవడము, దాన్ని మీడియా ముందుకు తీసుకెళ్లడము, దాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేయడం, ఇది జనాలు మళ్ళీ అదే ఏదైనా కొన్ని రోజులు వింటే బాగుంటుంది. మరి పదే పదే రుద్దినప్పుడు వాళ్ళకు కూడా వెగట వస్తుంది, విరక్తి వస్తుంది. ఏంద్రా బాబు రోజు టీవీ పెడితే ఎదవ సోది, ఎంతసేపు బీజేపీ మీద పడి ఆడవడం తప్ప ఇంకా వేరే పని లేదు. ఏం చేసినా బీజేపీ, వైసీపీ పైకి పెరిగినా ఏంటి, బీజేపీ ఏం చేసింది? రాష్ట్రానికి కావాల్సిన ప్రతి ఒక్కటి అందజేసింది. ఈయనకు కావాల్సిన పర్సనల్ అవసరాలు తీర్చలేదని చెప్పేసి బీజేపీ మీద వ్యతిరేకత ఆయన మనసులో పెంచుకొని బీజేపీ గురించి నెగిటివ్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వైసీపీ కొంచెం హవా నడుస్తుంది కాబట్టి దానికి కూడా బీజేపీ సపోర్ట్ అంటారు. టీఆర్ఎస్ వాళ్ళు ఆంధ్రాకి వస్తే అది కూడా బీజేపీ సపోర్ట్ అంటారు. రేపొద్దున ఇంకొకళ్ళ హవా నడిస్తే దానికి కూడా బీజేపీనే అని చంద్రబాబు నాయుడు అన్నలో అసలు తప్పే లేదు. కానీ నవ్యాంధ్ర రాజధాని దగ్గరే ఉన్న రాజధాని గురించి మాట్లాడదాం మళ్ళీ ఒకసారి. రాజధానికి సంబంధించి నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం కావాలనే నిధులు ఇవ్వట్లేదు. కేవలం అప్పుడు శంకుస్థాపన అప్పుడు వచ్చి కేవలం మట్టి నీళ్లు ఇచ్చి వెళ్ళిపోయారు అనే విమర్శ ఇప్పటికీ కొనసాగుతోంది కదా. ఎంత ఇచ్చారు నిధులను అడుగుతున్నారు. ఇచ్చిన నిధులకి లెక్కలు ఎందుకు చూపించట్లేదు? నిధులు అడిగేటప్పుడేమో ఫస్ట్ వెళ్ళిపోయారు, ఢిల్లీ వెళ్ళిపోయారు, చక్కగా సంతకాలు పెట్టించుకున్నారు, పార్లమెంట్లో ఆమోదం తీసుకున్నారు, నిధులు శాంక్షన్ చేయించుకున్నారు. వచ్చిన నిధులకు లెక్క చూపెట్టామంటే అప్పటి నుంచి వ్యతిరేకత మొదలు పెట్టారు. అంటే మనకి ఇచ్చినంత మన జోబులో వేసుకోవాలి, మన చుట్టాలకు వేసుకోవాలి, మన చుట్టాలకి పరిశ్రమలు రావాలి, వాళ్ళకే ప్రాజెక్టులు కొట్టేసేయాలి, వాళ్ళకే అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళకే వెళ్ళిపోవాలి. లెక్కలు అడిగితే మాత్రం ఇది ప్రజాధనం కదా, ఈ ప్రజాధనానికి లెక్క చెప్పు అంటే మాత్రం మాకు నిధులు ఇవ్వలేదు అని చెప్పేసి అంటారు. లెక్కపత్రం చూపించాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. లెక్కపత్రం చూపించిన తర్వాత మళ్ళీ ఇంకొక టర్మ్ గా రిలీజ్ చేసేటటువంటి నిధులను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది బేసిక్ లా, అందరికీ తెలిసిన విషయమే. దాని మీద కూడా పదే మళ్ళీ మాకు అమరావతికి ఇవ్వలేదు అంటే పోలవరం కూడా ఇవ్వలేదు. 29 సార్లు వెళ్ళాను, పిఎం కలవలేదన్న. 29 సార్లు వెళ్ళి పిఎంని కలిసి వచ్చాడు. ఈ ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే గౌరవించలేని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తే గౌరవించలేనంత స్థాయిలో మోడీ గారు లేరు. 29 సార్లు వెళ్ళారు, చక్కగా కలిశారు, పోలవరం ప్రాజెక్ట్ కావాలని తెచ్చుకున్నారు, దానికి సంబంధించిన నిధులు ఏవి కావాలంటే అవి తీసుకున్నారు. మళ్ళీ అడిగితే అది మా రైట్ అంటారు. కేంద్రం ఇవ్వాలి, మేము తీసుకోవాలి, అది మా రైట్ మేము యూటిలైజ్ చేసుకుంటాం అంటున్నాం. వెన్ దే ఆర్ యూటిలైజింగ్ దేర్ రైట్, దెన్ వై దే ఆర్ కామెంటింగ్ అగైన్? ఓకే, పోరాడాలన్న తపన, పోరాట పటిమ అవన్నీ మీ మాటల్లో కనబడుతున్నాయి. గెలుస్తామన్న ధీమా ఉందా? డెఫినెట్గా గెలుస్తామని ముందడుగు వేయాలి కదా. ఎప్పుడు ఓడిపోతాము అంటే అక్కడే ఆగిపోతాము. ఎప్పుడు గెలుస్తామనే అడుగు వేయాలి. ఇంకా గెలుపు ఓటమి ప్రజలు నిర్ణయిస్తారు. అండ్ ఓడినంత మాత్రాన చేతగాని వాళ్ళని కాదు. రేసులో 10 మంది నిలబడతారు, 10 మంది బలమైన వాళ్ళే ఉంటారు.
రన్నింగ్ రేస్లో. గెలిచిన ఒక్కరు విలువైన వాళ్ళు లేకపోతే 10వ స్థానంలో ఉన్న వాళ్ళు శక్తి లేని వాళ్ళు కాదు. టైం అంతే, విజయం పోస్ట్ పోన్ చేయబడుతుంది. ఓకే, గుంటూరు వెస్ట్ ప్రజలకు మీరిచ్చే హామీ ఏంటి? గుంటూరు వెస్ట్ ప్రజలందరికీ నేను ఇవ్వబోయే హామీ ఏంటంటే, నన్ను గెలిపించినప్పుడు నేను వాళ్ళ ఇంటి అమ్మాయిగా ఉండడానికి మొట్టమొదటిసారిగా నేను వాళ్ళకి అదే చెప్తున్నాను. ప్రతి ఇంటిలో వాళ్ళ ఇంటి అమ్మాయిగా ఉంటాను, వాళ్ళ సమస్యల్ని వింటాను, వాళ్ళకి దగ్గరగా ఉంటాను. వాళ్ళకున్న ప్రతి సమస్య, కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్తున్నారు. అంటే రేషన్ కార్డు రావట్లేదనో, డెత్ సర్టిఫికేట్లు రావట్లేదనో, గవర్నమెంట్ అధికారులు సరిగ్గా పనిచేయట్లేదనో, అక్కడ తాలూకా ఆఫీస్లోనో కలెక్టర్ ఆఫీస్లోనో అవినీతి జరుగుతుందనో, అవి వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయకుండా వాళ్ళ ప్రతి సమస్యని పట్టించుకొని దానికి సంబంధించిన అధికారులతో కాంటాక్ట్లో ఉండి ప్రభుత్వానికి నేను ప్రతినిధిగా పనిచేస్తున్నాను. అలాగే ప్రజలకు కూడా నేనే ప్రతినిధిగా ఉన్నాను. అంటే ప్రజల సమస్యలు విని ప్రభుత్వం వరకు తీసుకెళ్ళగలిగేది నేనే ప్రతినిధిగా వ్యవహరిస్తున్నప్పుడు దాన్ని నా బాధ్యతగా నేను 100% నేను నెరవేరుస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక పని టేక్ ఓవర్ చేసినప్పుడు నాకు పోస్ట్ పోన్లు ఇష్టం ఉండదు. సో ఆ బాధ్యతను నేను ఖచ్చితంగా నెరవేర్చి తీరుస్తాను. ఫస్ట్ నేను అంటే వీళ్ళకి ఇచ్చేది ఏంటంటే మేజర్గా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ మీద నేను మొట్టమొదట చర్యలు తీసుకుంటాను. అది ఎంత కష్టమైనా సరే, దానికి ఎంతమంది ఆపోజిట్గా నిలబడ్డా సరే, అవసరమైతే దీక్షలు ధర్నాలు కూడా చేస్తాను. ఓకే, అండ్ చివరిగా అంటే ఈ ప్రశ్న లేకుండా నేను క్లోజ్ చేయలేను, ఎందుకంటే చాలా మంది ఎక్కడ పోయినా కూడా మాట్లాడేది ఏంటంటే డబ్బు ప్రభావం అనే మాటే వస్తుంది. నేను ఏ జిల్లాకి వెళ్ళినా కూడా. సో డబ్బు ప్రభావం లేకుండా ఈ ఎన్నికల్లో మీరు నిజంగా ఎన్నికల్లో బరిలో నిలిచి చివరి వరకు పోరాడగలుగుతారా, గెలవగలుగుతారా? డబ్బు ప్రభావం గురించి మీరు చెప్పాల్సి. ఎస్, అయితే ప్రజలకు డబ్బు పంచే కార్యక్రమం అయితే అస్సలు లేను. మేబీ నిజంగా డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఈ నా వర్డ్ విని బ్యాక్ స్టెప్ వేయచ్చు. కానీ 5,000 రూపాయలకో 10,000 రూపాయలకో 5 సంవత్సరాల వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ జీవితాన్ని తాకట్టు పెట్టొద్దు. సో ఇంకొకరు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బు తీసుకొని విలువైన వాళ్ళు ఓటు నమ్ముకోవడం వల్ల ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ అగైన్ వాళ్ళు ఓటుని అమ్ముకోదలుచుకుంటే దానికి ఇంకా నేనేమీ చేయలేను. నేనైతే డబ్బు పెట్టి ఓట్లు కొనే పరిస్థితులు లేను, నా దగ్గర అంత డబ్బులు లేవు. నేను ప్రచారం కూడా మనిషి దగ్గరికి ఇంటికి వెళ్ళి నేను ఓట్లు అడగగలనే తప్ప మీకు హెల్ప్ చేస్తాను అని డబ్బులు పెట్టి అస్సలు ఓట్లు కొనలేను. సో నిజాయితీగా ఓట్లు అడుగుతాను. వాళ్ళు అంతే నిజాయితీగా నన్ను గెలిపిస్తే నేను ఖచ్చితంగా 100% మనస్ఫూర్తిగా వాళ్ళకు నిజాయితీగా పనిచేసి పెట్టగలను. నిజంగా అంత అవకాశం ఉందంటారా? అవకాశం రావాలి, మార్పు వస్తుంది. ఓకే, మీరు నోటాకు వ్యతిరేకంగా మీరు కూడా క్యాంపెయిన్ చేశారు లాస్ట్ టైం నాకు తెలిసి. ఎస్, ఎందుకంటే ఇప్పుడు నోటా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఇప్పుడు అంత వరకు వెళ్ళి అదేదో క్యూలో నిలబడి ఆ ఓటర్లో మొత్తం అన్ని వెతికి నోటా నొక్కి ఏం చేస్తారో వచ్చి ఆ నొక్కినప్పుడు అందరూ నోటాకి నొక్కేసేయాలి, ఏదో ఒక గొడవ తీరిపోతుంది. అలా కానప్పుడు కొంతమంది వెళ్ళినప్పుడు ఆ నోటాకి వేసే ఒక వ్యాలిడ్ నోటా కదా. అదే క్యాండిడేట్లు ఎందుకు నచ్చట్లేదు అవగాహన ఫస్ట్ ప్రజలు కూడా పెంచుకోవాలి. ఈ క్యాండిడేట్ ఏంటి, ఈ క్యాండిడేట్ మనకి ఏం చెప్తున్నారు, వీళ్ళు నిజంగా చేస్తున్నారు, అసలు ఇంతకుముందు వీళ్ళు చేసిన ఏంటి, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా, ఎక్స్పీరియన్స్ లేకపోతే కొత్త వాళ్ళకి అసలు వీళ్ళ హిస్టరీ ఏంటి, నిజంగా హెల్పింగ్ నేచర్ ఉందా, లేకపోతే స్వార్థపరులు అయి ఉంటారా, మీరు ఒక కనీసం 5 నుంచి 10 నిమిషాల సేపు ఒక డిస్కషన్ మైండ్లో జరిగినా సరే కనీసం ఒక నిజాయితీ పరుడైన ఒక వ్యక్తికి, నాయకుడికో లేకపోతే నాయకురాలకో ఓట్లు వేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు గెలిచినా ఓడినా అన్న సంగతి పక్కన పెడితే ఓ నిజాయితీ పరులైన వ్యక్తికి ఓటేయగలిగాం నోటా కంటే కూడా అని అనుకునే అవకాశం ఉంది. రాజకీయ ఉద్దండుల నేలలో ఒక అనుభవం లేని ఒక యంగ్ యాక్ట్రెస్ పొలిటీషియన్ గా వచ్చింది అండ్ గుంటూరు వెస్ట్ ప్రజల్ని ఓటు అడుగుతోంది. అనుభవం అనే మాటని మీరు ఎట్లా చూస్తారు అండ్ అనుభవం లేకపోవడం ఎట్లా ఎదుర్కొంటారు? వెల్, అడుగంటూ పెడితేనే కదా అనుభవం వస్తుంది. అడుగే పెట్టినప్పుడు అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజు మొదలెట్టాను, 1 సంవత్సరం అవుతుంది, మరో 10 సంవత్సరాల తర్వాత నాకు కూడా 10 సంవత్సరాల అనుభవం వస్తుంది. దానికంటే ముందు ప్రజలకు సేవ చేయాలంటే అనుభవం అక్కర్లేదేమో. ప్రజలకు సేవ చేయాలంటే కావాల్సింది చేయించగలిగే సత్తా. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందించే ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని చేయించగలిగే సత్తా, తెలివితేటలు, ధైర్యం ఉంటే చాలు. అంటే సర్వీస్ మోటో ఉండాలి. ఇంకా అనుభవం సంగతి పోను ప్రజలు అనుభవం నేర్పిస్తూనే ఉంటారు, పార్టీలో వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు, అపోజిషన్ వాళ్ళు ఇంకా నేర్పిస్తుంటారు, అదంతా అడిషనల్ అనుభవం అవుతుంది. చివరిగా ప్రేక్షకులకు ఏం చెప్తారు? ప్రేక్షకులందరికీ గుంటూరు వెస్ట్ నుంచి మాధవీలత పసుపులేటి అనే నేను కంటెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యేగా. సో ఇంతవరకు ప్రతి ఒక్కరు మాట్లాడింది నాకు ఏ అనుభవం లేదు కాబట్టి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని మోసం చేయలేను, మీ దగ్గర డబ్బు దోచుకోలేను, అలాగే మీకు డబ్బు పనిచేయంత స్తోమత కూడా నాకు లేదు. మీకు ఏ బాధ్యతలు నేను నిర్వహించాల్సి వస్తుందో మనస్ఫూర్తిగా నాకు పనిచేయడం వచ్చు కాబట్టి నాకు అప్పగించిన పని నేను చేస్తాను. సో ఈ విషయంలో మీ ఇంటి ఆడపిల్లగా నన్ను నమ్మొచ్చు.
ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మాతో మాట్లాడినందుకు అండ్ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. నేను డబ్బు పంచను, నా దగ్గర డబ్బులు లేవు, నేను డబ్బు పంచను. ఎట్ ద సేమ్ టైం అనుభవం లేదు, అలాగని చెప్పి అవినీతికి పాల్పడను. స్వచ్ఛమైన రాజకీయాలు చేయడానికి మేము ముందుకు వచ్చాను. నన్ను గెలిపించండి, నేను పని చేసి చూపిస్తాను అనేదే మాధవీలత గారు చెప్తున్నమాట. లెట్స్ సీ గుంటూరు వెస్ట్ ప్రజలు ఆవిడని ఆశీర్వదిస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం. సంకుల సమరం జరుగుతోంది.